హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సద్మై ఫుడ్స్. హెల్తీగా ఉండాలి మరియు ఫిట్గా కనిపించాలా? అయితే ఈరోజు నేను చూపించబోయే స్ప్రౌట్ సలాడ్ మీకోసం పర్ఫెక్ట్. ఇది వెయిట్ లాస్కే కాదు, బాడీకి మంచి ప్రోటీన్, ఫైబర్, ఎనర్జీ కూడా ఇస్తుంది. అంతేకాదు 5 నిమిషాల్లో ఈజీగా తయారవుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ సూపర్ హెల్తీ స్ప్రౌట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు పెసర్లు, శనగలు, ఉలువలు, బొబ్బర్లు ఇలా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. అలాగే 1 చిన్న ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కీరదోస, బీట్రూట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఇంకా టేస్ట్ కోసం దానిమ్మ గింజలు. ఇవన్నీ రెడీ అయితే మన సలాడ్ తయారీ మొదలు పెడదాం. ముందుగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పెసర్లు, శనగలు, ఉలువలు, బొబ్బర్లు ఇలా మీకు నచ్చినవి 8 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి ఒక గుడ్డలో కట్టాలి. 12 నుంచి 24 గంటల్లో మంచి స్ప్రౌట్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటా, కీరదోస, క్యారెట్, బీట్రూట్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, కీరదోస, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, దానిమ్మ గింజలు, బీట్రూట్ అన్నీ వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, చివరిగా ఫ్రెష్ నిమ్మరసం వేసుకోవాలి. మీరు కావాలంటే టేస్ట్ కోసం తగినంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్ప్రౌట్ సలాడ్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్కి తీసుకుంటే చాలాసేపు ఆకలి వేయదు. చర్మానికి గ్లో రావడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఒకవేళ మీకు డైరెక్ట్ స్ప్రౌట్స్ తినడం ఇష్టం లేకపోతే 2 నిమిషాలు స్టిమ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా, చాలా హెల్తీగా మన స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్, ఫిట్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.